కర్నూలు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే విజయ సోపానాలని పాణ్యం తెలుగుదేశం అభ్యర్థి గౌరి చరిత ధీమాగా చెబుతున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం, పారిశ్రామిక హబ్, గోరికల్లు జలాశయం, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. ఏ ప్రభుత్వమూ చేయనంత అభివృద్ధి చంద్రబాబు సర్కారు చేసిందంటున్న గౌరి చరితతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. నిరంతరం ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి గౌరి చరిత గారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. నమస్తే మేడం. తెలుగుదేశం పార్టీ తరఫున పాణ్యం నియోజకవర్గం నుంచి మీరు ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం ఎట్లా సాగుతాం? ప్రచారం చాలా బాగా ఉంది. ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని రావడం జరిగింది. మన రాష్ట్రం 6,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఆయన ధ్యాసంతా, ఆయన శ్వాసంతా కూడా అభివృద్ధి సంక్షేమం వైపే ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఉన్నారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. కొడుకులాగా ఆదుకుంటున్నాడని ప్రజల అందరికీ భరోసా వచ్చింది. ఆడపడుచులకు పసుపు కుంకుమ కింద గతంలో 10,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 10,000 వేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పథకాలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబము ఈ గవర్నమెంట్లో లబ్ధి పొందుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలక్షన్సా, ఎప్పుడు రుణం తీర్చుకుందామా అనే ఉత్సాహంగా ఉన్నారు. ప్రధానంగా జిల్లాలో చూసుకున్నట్లయితే పాణ్యం నియోజకవర్గంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. ఎయిర్పోర్ట్ కానీ, సోలార్ ప్లాంట్ కానీ, ఇండస్ట్రియల్ హబ్ కానీ, ఇవి మీకు ఎట్లా ఉపయోగపడతాయి? చాలా అభివృద్ధి జరిగింది. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ను చూస్తూ ఉన్నారు. నియోజకవర్గము మంచి అభివృద్ధితో పాటు శాంతియుతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మంచిగా ఉంది. కాబట్టి ఇది మా గెలుపుకు తప్పక ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబము లబ్ధి పొందిందని, అలాగే మీరు గతంలో నా పాలన చూశారు, అంతకుముందున్న వాళ్ళ పాలన చూశారు. కాబట్టి ఈ పాలనకు మీకే తేడా తెలుస్తూ ఉంది. తప్పకుండా ఎవరైతే మంచిగా అనిపించి, ఎవరైతే ప్రశాంత జీవితంగా మా పనులు మేము చేసుకుంటున్నామో ఇటువంటి వాళ్ళకే మీరు ఎన్నుకోండి అని మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మీ ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఆయన మీకు ఎట్లాంటి పోటీ ఇస్తారనుకుంటున్నారు? మీరు మీ గెలుపు కోసం ఎట్లా ప్రయత్నిస్తున్నారు? ఆయన నుంచి గట్టి పోటీ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన ఎన్నో జిమ్మికులు, దొంగ ఓట్లుతో వేయించడము, ఇట్లా అన్నిట్లో ఆయన నిపుణుడు ఇవన్నీ చేయడంలో. కాబట్టి ఆయనను నేను అంత తక్కువ అంచనా వేయడం లేదు. మేము కూడా అంతకంటే రెట్టింపుగా కష్టపడాలి, అన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. మనకి ఎవరు వస్తే మంచి పాలన ఉంటుంది, ఎవరైతే నియోజకవర్గము ప్రశాంతంగా ఉంటుంది, ఎవరైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో ఇటువంటి వాళ్ళకే ఓటేయమని కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే మిగిలిపోయిన పనులు నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి అవి కూడా కంప్లీట్ చేస్తాము. మనకి ఎవరైతే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో వాళ్ళకే ఓటేయండి అని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ పాణ్యం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎక్కువ భాగం మనకి పాణ్యం అటువైపు ఉన్నా కూడా చాలా భాగం కర్నూలులో కూడా ఉంటుంది. ఈ కర్నూలు ఓట్లు మీకు ఎట్లా ఉపయోగపడతాయి? కర్నూలు ప్రజలంతా ఏదైనా వాళ్ళకి కావాల్సింది రోడ్స్, డ్రైన్స్, తాగునీటి సమస్య, వర్గాలు ఎంకరేజ్ చేసే వాళ్ళను కర్నూలు ప్రజలు ఎప్పుడూ ప్రోత్సహించారు. కాబట్టి ఎవరైతే మంచి వాళ్ళో కర్నూలు ప్రజలందరికీ తెలుసు. ఎవరైతే గత 30 ఏళ్ల నుంచి లేని అభివృద్ధి ఇప్పుడు జరిగింది, ఈ టర్మ్లో జరిగింది. అన్ని మిగిలిపోయిన పనులన్నీ కంప్లీట్ కావడం జరిగింది. పార్కులు అయితేనేమి ప్రతి ఒక్క డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి తప్పకుండా కర్నూలు ప్రజలంతా అభివృద్ధి వైపు, వాళ్ళకు మంచి వారి వైపే మొగ్గు చూపుతారని మా విశ్వాసం. మేడం, మీ గెలుపుకి ఏ అంశాలు మీకు తోడ్పడతాయి? ఎట్లాంటి ఎత్తుగడలతో మీరు ముందుకెళ్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అయితేనేమి, అలాగే మేము ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా వాళ్ళని కలుస్తూ వాటిని పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేయడం జరిగింది. ఇవన్నీ మా గెలుపుకు దోహదం చేస్తాయని కూడా నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కర్నూలు.